హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది ముఖం మీద కానివ్వండి, చేతుల మీద కానివ్వండి, లేదా వేరే ప్రాంతాల్లో పులిపిర్లతో బాధపడుతూ ఉంటారు. సో సన్నగా శరీరం నుంచి బయటికి వచ్చి బయట పెద్దగా అవుతుంది. జాయింట్ చిన్నగా ఉన్నప్పటికీ బయటకు వచ్చేసరికి పెద్దగా అవ్వడం జరుగుతుంది. ఇవి ఒక రకమైన చెప్పాలంటే వ్యర్థ పదార్థాలతోటి, క్రిములతో కూడినటువంటి పదార్థం అని చెప్పుకోవచ్చు. ఈ పులిపిర్లను తగ్గించడానికి, పులిపిర్లు వాటంతట అవే రాలిపోయే విధంగా చేయడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉందండి. ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా 3 రోజులు ఒకసారి చేశారు, 2-3 రోజులలో ఈ పులిపిర్లు అనేవి వాటంతట అవే రాలిపోతాయి. సో ఆ చిట్కా ఎలా అంటే, కొంతమందికి ఈ మెడ ప్రాంతాలలో లేదనంటే చెవుల మీద లేదా చేతుల మీద కూడా ఈ పులిపిర్లు ఉంటాయి. ఇలా ఊగుతున్నటువంటి పులిపిర్లు రాలిపోవడానికి మాత్రం ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఊగకుండా ముఖం మీద అలాంటి లేదంటే శరీరం మీద ఎక్కడైనా ఉంటే వాటికి నేను వేరే చిట్కా చెప్తాను, అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఊగుతున్నటువంటి అంటే అక్కడక్కడ ఇక్కడ మెడల మీద కానివ్వండి అక్కడ వస్తుంటాయి కదా, ఒక చిన్న జాయింట్ లాగా వచ్చి బయటకు వచ్చేసరికి పెద్దగా అవుతుంటుంది. ఇలాంటి పులిపిర్లకు ఏం చేయాలంటే, ఒక సన్నని దారం తీసుకోండి. ఓకేనా, దారాన్ని తీసుకొని దానిలో జీడిగింజ తెలుసు కదండి, జీడిగింజని కనుక మనం ఒక హోల్ చేసినట్లయితే అందులో నుంచి ద్రవం వస్తుంది. సో ఈ రసానికి ఈ దారాన్ని బాగా తడపండి. ఓకేనా, ఈ జీడిగింజ రసంలో ఈ దారాన్ని బాగా తడిపి దాన్ని ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ ప్రాంతాల్లో ఈ దారాన్ని గట్టిగా కట్టేసి ముడి వేసేసి దారాన్ని కట్ చేసేయండి. అంతే, మీరు ఇంకా చేయాల్సింది ఏం లేదంటే 2-3 రోజులలో అక్కడ చిన్నగా పుండులాగా తయారవుతుంది. అంటే పుండేం కాదు, చిన్నగా అయ్యి పులిపిరి వాటంతట అదే రాలిపోతుంది. ఎందుకంటే జీడిగింజ రసానికి శరీరాన్ని కొరికేటటువంటి ఒక తత్వం ఉంటుంది. ఎక్కడైనా సరే జీడిగింజ చిల్లిందనుకోండి అక్కడంతా పుండ్లైపోతాయి. ఓకేనా, కాబట్టి దీన్ని మనము జాగ్రత్తగా ఒక దారానికి అంటించి దాన్ని శరీరానికి అంటకుండా కేవలం ఎండింగ్ లో మాత్రమే ఈ దారాన్ని ఒక 2-3 రౌండ్లు తిట్టి ముడి వేసి కట్ చేస్తే 2-3 రోజుల్లో ఈ పులిపిర్లు అనేటివి ఆటోమేటిక్గా రాలిపోతాయి. ఏ నొప్పి, ఏ సైడ్ ఎఫెక్ట్స్, అవి పెద్దగా అవడం ఇలాంటివి ఉండవు. మీరు ఎలా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ గడ్డల్లాగా తయారయ్యాయి అనుకోండి పులిపిర్లు, దానిపైన ఏం చేయాలంటే కొద్దిగా తేనె తీసుకొని, లేదా తేనె లేకుండా పర్వాలేదు, సున్నం ఉంటుంది కానీ సున్నపు తేట, సున్నాన్ని నీళ్ళలో కలిపిన తర్వాత కొద్దిసేపు ఆగితే పైన తేడా వస్తుంది. ఈ సున్నపు తేడా కొద్దిగా దీన్ని ఏం చేయాలంటే, తమలపాకు తీసుకొని, తమలపాకు తోడుకుంటుంది కదండి, ఆ తోడుకతోటి కలిపి ఆ తోడుకతోటే ఆ పులిపిరి మీద రాస్తూ ఉండాలి. ఇలా రోజుకు ఒకసారి కనుక రాసుకుంటున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పులిపిరి అనేది కూడా చిన్నగా పుండులాగా తయారయ్యి వాటంతట అదే రాలిపోతుంది. తర్వాత స్కిన్ నార్మల్గా వచ్చేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. మరి పెద్ద సైజులో ఉంటే మాత్రం చేయొద్దు. చిన్న సైజులో ఉన్న వాటికి ఇలా చేసుకోవచ్చు. ఈ తమలపాకు యొక్క తోడుకతోటి, కింద కాడ ఉంటుంది కదండి ఆకుకు, దాంతో ఈ సున్నపు తేటను కలిపి ఆ సున్నపు తేటతోటి ఆ పులిపిర్ల మీద పెడుతూ ఉండాలి. దీనివల్ల మీకు ఆ పులిపిర్లు అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ 2 చిట్కాలు నేను చెప్పినట్టుగా బయటికి వచ్చే వాడికి లేదా శరీరానికి అంటుకున్న వాడికి రెండింటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు దీని గురించి ఏ భయపడాల్సిన అవసరం కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఒకసారి ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయాలండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఇందులో ముందు రాబోతున్నాయి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.